దగ్గరుండి ఆనియన్స్ని కలుపుకుంటూ వేయించండి, మాడిపోకుండా వేయించండి. ఒక పచ్చిమిరపకాయ వేద్దాము. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాక ఒక పచ్చిమిరపకాయ కడిగి రెండుగా చీల్చేసి అందులో వేయాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఒక స్పూను పసుపు వేస్తాను. ఈ అన్ని మిశ్రమాలను చక్కగా కలపాలి. కొద్దిగా మంచిగా అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంది చక్కగా వేయించినాక. అలా వేయించేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాము. మంచి స్మెల్ వస్తుందండి. ఇలా కొద్దిగా వేగనివ్వండి. ఆనియన్స్ చూడండి మీకు కలర్ మారినాయి కదా. ఇప్పుడు నేను బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కొంచెం పెద్దదిగా ఇవి దాంట్లో వేసేసి కలపాలి. చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టేసేయాలి. ఆ మిశ్రమం అంతా ఆలు ముక్కలకు పట్టింది కదా, అలా పట్టినంత వరకు కలిపేసి ఆ తర్వాత చక్కగా ప్లేట్ పెట్టేసేయాలి. ప్లేట్ పైన ఎప్పుడు నేను చెప్పినట్టుగానే దీనిపైన కొంచెం వాటర్ వేద్దాము. అప్పుడు కొంచెము ఆయిల్ తక్కువ ఉన్నా కానీ మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా కొద్దిగా వాటర్ వేసి పెట్టేద్దాం. ఈ లోపల మనము టమాటాలని కట్ చేసి మిక్సీ జార్ ఉంది, ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటాను టమాటాలని. ఇలా టమాటా ముక్కలుగా కట్ చేశాను. మిక్సీ జార్లోకి తీసుకొని టమాటాని పేస్ట్ చేయాలి. టమాటా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ అయింది చూడండి, ఇలా పేస్ట్ అవుతుంది. మనం ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసేసి కొద్దిగా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసి దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇక్కడే మీరు సాల్ట్తో పాటు కొత్తిమీర కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను చూడండి. ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేయండి. 2 టీ స్పూన్స్ సాల్ట్, కొత్తిమీర కరివేపాకు వేయండి. కొంతమంది కొత్తిమీర లాస్ట్కు అంత కర్రీ అయిపోయినా కూడా వేస్తారు, ఎలా వేసినా పర్లేదు. నేను కూడా లాస్ట్కి యాడ్ చేస్తాను కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసేస్తాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ అవనిద్దాము. ఆలుని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి కొన్ని ఆలు తొందరగా ఉడుకుతాయి, అప్పుడు అది 5 మినిట్స్లో ఉడికిపోతుంది. కొన్ని ఆలు కొంచెం టైం పడతాయి, అప్పుడు 10 మినిట్స్ కూడా పట్టొచ్చు ఉడకడానికి. చూసి ఆలు మగ్గిందా లేదా చూసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే నేను ఉంచేస్తాను. చక్కగా ఉడకనివ్వండి. ఆ తర్వాత మనము ఒకసారి మూత తెరిచి చూసుకుందాం. ఆలుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలర్ కూడా కొంచెం చేంజ్ అయినాయి. ఇప్పుడు టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేయాలి. చక్కగా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కారం యాడ్ చేద్దాం. కారం నేను 1.5 స్పూన్ వేస్తానండి. ఇక్కడ చూడండి, ఈ స్పూన్తో నేను ఒక స్పూన్ వేసి ఇంకా కొంచెం హాఫ్ స్పూన్ వేసాను. కారం చక్కగా మిక్స్ చేయండి, మంచిగా కలపండి. కలిపినాక మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకేమవుతుంది, ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. కొద్దిగా 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. అలా చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనము మిక్సీలో కొంచెం ఉంటుంది కదా టమాటా పేస్ట్, అందులోనే వాటర్ యాడ్ చేసేసి అది మిక్సీలో ఉన్నది కొంచెం టమాటా పేస్ట్ మన వాటర్ పోసేసి అందులో పోసేద్దాం. ఒక 2 నిమిషాలు వదిలేద్దాము మూత పెట్టేసి. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ ఆవిరి అయిన వాటర్ కూడా యాడ్ అవుతున్నాయి చూడండి మనకి. ప్లస్ మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది, ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది. మిక్సీలో చూడండి, జార్లో కూడా కొన్ని వాటర్ తీసుకొని అవే వాటర్ పోసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపాను.
ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇలా జారుడుగా ఉండాలి. ఇలా లిక్విడ్గా ఉంటే ఏమవుతుందంటే మనకు ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది గ్రేవీ. ఒక 3-4 మినిట్స్ ఉడికిద్దాము. ఇంకో ఈ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా చిక్కపడింది చూడండి గ్రేవీ. ఇక్కడ ఏంటంటే మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి. 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఎవరెస్ట్ చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల సేమ్ చికెన్ టేస్ట్ లాగా అనిపిస్తుంది కర్రీ. బాగుంటుంది టేస్ట్. మంచి అరోమా వస్తుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి ఎవరెస్ట్ చికెన్ మసాలా. చక్కగా కలపండి. కలిపి ఇంకొక 3-4 నిమిషాలు వదిలేయండి. 3-4 నిమిషాల తర్వాత ఆయిల్ మనకి కొంచెం పైకి తేలుతుంది. ఆయిల్ తేలినప్పుడు మన కర్రీ అనేది ఓకే ఉడికిపోయిందని అర్థం. ముక్క కూడా ఉడికిందా లేదా ఇక్కడే మీరు చూసుకోండి. ఉడికిందంటే ఓకే, ఉడకకపోతే ఇంకొక 3-4 మినిట్స్ పెట్టండి. ఇంతే అండి. చూడండి గ్రేవీ కూడా చిక్కపడింది. ఇంతే కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి.